నాకు ఒక ఆయన చెప్పారు, మనుషులు మంచోళ్ళే కానీ ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతారని, ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తు చేయాలని. రే ఇది మాట్లాడి రారా బాబు. ఏంట్రా ఇక్కడ చెప్పు. ఇది మాట్లాడి రారా బాబు. రూమ్లోకి వెళ్ళి గంట సేపు లాక్ వేసుకున్నావు, ఏం చేసావు? అబ్బా హరీష్ కనిపించారు బాబు. హరీష్ గారా? ఏ క్యాంప్లో జాబ్ చేస్తున్నా? ఆ ఊళ్ళో చదువు మానేసి పని కోసం నా దగ్గరికి వచ్చాడు. అవునా? అయ్యో బాబు, మన స్కూల్లో మ్యాథ్స్ టాపర్ వాడే కదరా. మనం రామానుజం కూడా పిలిచేవాళ్ళం వాడిని. అందరూ అయ్యే పాపం అనేవాళ్ళు కానీ వాడి కోసం ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. మరి ఏం చేయమంటావురా? జాబ్ మానేసి సంఘసేవ అంటూ తిరగమంటావు ఏంటి? అలా కాదురా, జాబ్ చేస్తూ కూడా సర్వీస్ చేయొచ్చు. అదే వాడికి ప్రాపర్ గైడెన్స్ ఉంటే పెద్ద మంది మనిషిని అయ్యేవాడు. మన చేతుల్లో ఏముందిరా? మన చేతుల్లో చాలా ఉందిరా. నేను డిసైడ్ అయ్యాను రా, మన ఊరి కోసం చేస్తే ఏదైనా బాగుంటుంది. బాగుంటుందిరా, కానీ టైం ఎక్కడుంది? టైం ఎక్కడుంది అంటావేంట్రా? సినిమాలు, షికార్లు, ఆఖరి గర్ల్ ఫ్రెండ్తో తిరగడానికి కూడా టైం ఉంటుంది. కానీ దేశం కోసం, ఊరి కోసం చేద్దామంటే టైం ఉండదే. దేనికి టైం ఉండదురా, టైం కేటాయించాలి. ఏమోరా, సేవలు సంఘసేవలు నువ్వు చేసుకో, నాకు ప్రాజెక్ట్ ఉంది. 2 రోజులు 3 రోజులు ఆలోచించాను, నిద్ర పట్టలేదు. ఎంతోమంది చెప్పి చూశాను. ఒక వ్యక్తి గురించి తెలిసింది. నేను ఈ రోజున ఎంకామ్, డిపిఎన్, బిఎల్, డిపిఏ ఇవన్నీ కోర్సులు చేసినా కానీ ఎన్నో కష్టాలతోటి ఈ డిగ్రీలు సంపాదించింది. చదవడానికి బుక్స్ ఉండేవి కాదు, కొనడానికి బుక్స్ ఉండేవి కాదు, భోజనం సరిగ్గా ఉండేది కాదు. గ్రామాల్లో ఎంతోమంది పేద పిల్లలు విద్య లేక, ఉద్యోగాలు లేక, సంపాదించే సోర్సెస్ లేక వెనుకబడుతూ ఉన్నారు. వారందరికీ ఏదో విధంగా సహాయం చేయాలి, విద్యాపరంగా ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్స్లో సహాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి 21 ఇయర్స్లోనే నేను 18 డిసెంబర్ 1981లో ఆలోచించడం జరిగింది. నేను పడ్డ బాధలు ఎవరు కూడా పడకూడదు, ఈ గ్రామంలో విద్యా దీపాన్ని ఎదిగిద్దాం అనే విధంగా నేను డిగ్రీ చదివే రోజుల్లో దాంతోపాటుగా మా హౌస్ను కూడా పడగొట్టి ఒక లైబ్రరీ సమకూర్చి వారికి పవర్ కానీ బుక్స్ కానీ అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటుగా మా మదర్ పేరు మీద కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా 35 గ్రామాల్లో ఉన్న విద్యార్థుల్ని ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి బహుమతుల రూపంలో ప్రోత్సహించి, అదేవిధంగా ఎవరైతే కొంచెం మంచి ఉన్నత స్థానానికి వెళ్తామని కోరికగా ఉంటారో వాళ్ళ ఫీజులు కట్టడం కానీ, ఆ 34 గ్రామాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా కావాల్సిన బుక్స్ని ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫాదర్ దగ్గర నుంచే రెసిస్టెన్స్ రావడం జరిగింది. ఈ యొక్క సొసైటీ ఎంత చేసినా కానీ విలువ ఇవ్వదు, అదేవిధంగా నిన్ను పడగొట్టేసేసి మళ్ళీ వాళ్ళు నీ మీదే నిందలేస్తూ ఉంటారు, నువ్వు ఎంత స్వతహాగా చేసినా కానీ విలువ ఇవ్వదు అనేసి ఫాదర్ కూడా చెప్పడం జరిగింది. కొంతకాలం ఆయన చెప్పిన తర్వాత నేను ఆ యొక్క వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి తర్వాత ఆయనే గ్రహించేసేసి తర్వాత సహకరించడం జరిగింది. అదేవిధంగా స్నేహ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటి వరకు ఒక కల్చర్ ఉండేది, ఎప్పుడు తీసుకోవడానికి అలవాటు కానీ మనం ఇవ్వటం అనేది అలవాటు లేదు. ఈ యొక్క కొత్త కాన్సెప్ట్ బాబాసాహెబ్ చెప్పిన కాన్సెప్ట్ అయినా కానీ ఇవ్వటం అనే దగ్గరికి వచ్చేసరికి ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. ఏదో వస్తారో చేస్తారో అన్న విధంగానే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా సహకారం లేదు. ఇనిషియల్గా ఒక 2 to 3 ఇయర్స్ వరకు ఎంప్లాయీస్ కమ్యూనిటీ నుంచి సహకారం లేదు. సబ్సిక్వెంట్గా అదే పట్టుదలతో ముందుకు వెళ్ళడం వల్ల ప్రజలు డొనేషన్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ప్రజలంటే ఎంప్లాయీ కమ్యూనిటీ తప్పనిసరిగా సక్సెస్ అవుద్ది ప్రోగ్రామ్ అనేసి డొనేషన్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఆ డొనేషన్స్ని ట్రాన్స్పరెంట్గా ప్రజలకి, పేద పిల్లలకి ఖర్చు పెట్టడం జరిగింది. నేను ఆయన గురించి తెలుసుకొని ఆయనలా మారుదామని, ఆయనలా సేవ్ చేద్దామని ఆయనతో కలిశాను. జై హింద్.